అజయ్ అజయ్ ఏమైంది? ఇక్కడ ఉండకూడదు, నాకు అనిపించేసింది. పాలు ఇక్కడ ఇక్కడ ఉండకూడదు, అనిపించిందా? తొందరగా పోతా. నాకు చూడాలని చాలామంది చిన్నప్పటి నుంచి ఇలాంటి శక్తుల్ని చూస్తే రక్తం కక్కుని చచ్చిపోతారు, అది అవుతారు ఇది అవుతారు అన్నమాట. చూస్తాం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి మనం దేవత తిరుగుతుంది అనే ఒక ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ఈ ప్రదేశంలో గతంలో కూడా నేను వచ్చాను, 1, 2, 3 వీడియోలు కూడా చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. అండ్ నేను ఈ వీడియోలో చేయబోయే ప్రయత్నాలు ఏవైనా సరే మీరు స్వయంగా ఇంటి దగ్గర కానీ బహుశా ఇలాంటి ప్లేసుల్లో కానీ మీరు ప్రయత్నించద్దు. అది కూడా ఎందుకంటున్నానంటే నేనే చేశాను, మీరు చేయొద్దని అలా అనట్లేదు. ఒక ప్రకారంగా ఎడ్యుకేషన్లా చూసుకుంటే కన్నా ఏ శక్తి అయినా సరే తిరుగుతున్న చోట కానీ ఉంటున్న చోట కానీ తను కోరకుండానే మీరు ఏదన్నా తనకి ఆహారం పెట్టడం కానీ లేదంటే ఇంకోటి చేయడం కానీ వాటిని మనం గిలుక్కొని మనకు సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. నేను ఇక్కడ ఈ ప్రదేశంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఒక గురువు గారిని కన్సల్ట్ అయినప్పుడు ఆయన ఇలాంటి పని చేసి అక్కడ ఉన్న ఏదైనా దైవశక్తి ఉంటే కన్నా ఆ దేవతని మీరు శాంతింపపరచగలుగుతారు. కానీ ఇలా ట్రై చేసిన తర్వాత మీరు అక్కడే ఉండొద్దు, అక్కడి నుంచి వచ్చేయండి అన్నారు. సో నేను అలా వచ్చేయడం వల్ల చాలామంది ఆ వీడియో చూసిన తర్వాత ఫైనల్గా మీరు వచ్చేసారు, అక్కడ ఏముందో మీరు వెయిట్ చేసి ఉంటే బాగుండేది అన్నారు. సో అదే ప్రయత్నం ఈరోజు మనం చేయబోతున్నాం. అండ్ చేసిన తర్వాత ఎక్కడైతే దేవత కనపడుతుంది, ఏ చెట్టు కింద అయితే ఎవరో కూర్చొని మనతో మాట్లాడేదానికి ప్రయత్నిస్తారు అని ఇక్కడ జనాలు భయపడుతున్నారు, అక్కడి వరకు ఈ వీడియో ఎండ్ కాకుండా చూసేదానికి నేను ప్రయత్నిస్తాను. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసేదానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో మీ అన్ని డౌట్లు క్లియర్ అవుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ. చెట్టుకాడ అంట బ్రో, చెట్టుకాడ మనకు మామూలుగా అబ్జెక్షన్ చేసేవాళ్ళు, అంటే ఈ చెట్టుకాడ ఉండొద్దు నువ్వు పగలు కూడా. ఈ చెట్టు అంటే చాలా మందికి డిస్టర్బ్ చేసిందంట, ఓకేనా? ఈ కొమ్మలు చూడు ఎంత కిందికి ఉన్నది, చాలా మందికి డిస్టర్బ్ చేసింది అంటారు. ఆటో ఫోకస్లో ఉంది బట్ కెమెరా బ్లర్ అవుతుంది గాయస్. ఆ చెట్టు తాగిన అవును. ఇట్లాంటి ప్లేస్లు వదలరు, ఇట్లాంటి ప్లేస్లు అసలు వదలరు. పోయి చూద్దామా? మేము అక్కడ పూజ చేసాం కదా, గాజులు అదే రైకా ఉంటుంది కదా, అది బెటర్. యాక్చువల్లీ ఆయన చెప్పింది ఏంటంటే అది చేసిన తర్వాత మీరు ఇక్కడ ఉండొద్దు అన్నాడు. జనాలు ఏం కోరుతారంటే అక్కడ తర్వాత ఏం జరిగింది, ఎందుకు మీరు ఉండలేదు అని వాళ్ళు. ఎంతైనా దయ్యం దగ్గర మనం ధైర్యం చేయొచ్చు కానీ దేవత దగ్గర ఎట్లా ధైర్యం చేస్తావు? అంత పవర్ ఏ మనిషికి ఉండదు కదా. ఏమన్నా ఆవిడ అనుగ్రహమే కావాలి కానీ మనకు ఆవిడ మనకు ఒప్పించుకోవడం వద్దు. కారు దిగద్దు, కారు నుంచి మనం ఉన్నప్పుడే ఎవరో కొట్టినట్టు పట్టు అనిపిస్తుంది.
నిజంగా మన కార్లో ఉండగానే కొడతారు. నువ్వు ఇట్లే కూర్చొని ఉండు, నేను లోపలికి వేస్తా. ఓకే. రిలాక్స్. కెమెరా మన వైపు తిప్పుతా. ఓకే, పర్లేదా? ఇంకేం కావాలి? నైస్. ఇప్పుడు లోపల 3 రాళ్ళు కూడా కొత్తగా ఉన్నాయి. దీనికి మన దగ్గర ఫ్లాష్ దాని లైట్ లేదు. ఇది ఇప్పుడు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది నేను కూడా చూసుకొని తెలుసుకొని మీకు కూడా చెప్తాను. అండ్ వీడియో కంటిన్యూగా చూడండి. ఏంది మీరు ఏదైనా అనుకున్నారు, ఇది ఏంటంటే ఇవి ఓకేనా? అంతే కదా, అంటే కొందరు ఉంటారు అంటే సౌండ్ వచ్చేసరికల్లా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఈ సౌండ్ ఏంది అని అనుకుంటారు. అయిన తర్వాత మళ్ళీ ఈ కుంకుమ పసుపు ఇవన్నీ ఎందుకు తెచ్చాను అనేది కూడా మీకు చెప్పేస్తాను. కింది దిగి పద బ్రో, అది ఏందో ఎవరు వచ్చారో చూస్తాం. అయ్యో రికార్డే కాలేదు బ్రో. సరే ఇట్స్ ఓకే. ఇది ఇందాక రికార్డ్ అవ్వలేదా? లేదు బ్రో. అదేంది, రికార్డ్ ఆన్ చేసాం కదా, అయింది. అయినా పర్లేదు, దీంట్లో కాకుండా కూడా ఐఫోన్లో రికార్డు కాకుండా కూడా గోప్రోలో ఉంది కదా. నువ్వు గమనించావు లేదా, నేను నీతో మాట్లాడేటప్పుడు బండికి ఎవరో మళ్ళా కొట్టినారు. చెప్పావు. బండి కింద ఎవరైనా పోతారా? గాజుల శబ్దం. ఏ గదిలో ఉందన్న? గాజుల శబ్దం. గాజుల శబ్దం వినపడుతుంది. ఎవరో వచ్చారు. నీకు వినపడలేదు నాకు ఆ గాజు శబ్దం? ఏ శబ్దం? గాజు శబ్దం. అదే మామూలు
ఇక్కడ వస్తాను ఉన్నాయి అదే కదా చెప్తే నమ్మలే. గాజుల శబ్దం ఫస్ట్ టైం కదా, గజ్జల శబ్దం ఇట్లాంటివి విన్నాను. గాజులు ఇక్కడ వేసే ముగ్గు. అవునా? ముగ్గులు ఏంటి పేడా? నేను పెట్టిన గాజులు ఎక్కడ? మన కాళ్ళు తిక్కకూడదు. నమ్ముతున్నావు నిజంగా దేవతని? జనాలు ఏదంటే అదే, మనం బట్ వాల్యూ ఇవ్వాలి కదా వాళ్ళ నమ్మకానికైనా సరే, ఇక్కడ ఉన్న ఏదైనా ఎనర్జీకైనా సరే. ఓయ్ ఒక నిమిషం నేను బండి పక్కన పెడతా. ఎందుకంటే బ్రో గాజుల శబ్దం వినిపిస్తుంది మళ్ళా. మళ్ళా గాజుల శబ్దం వినపడుతుంది చుట్టుపక్కల. నా దగ్గర కూడా వచ్చింది, అందుకే కెమెరా తీసుకున్నాను. నా దగ్గరకు వచ్చింది. గైస్ నేను కార్లోకి రాగానే నా పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఏముందో చూడాలి, కన్ఫర్మ్గా తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు లోపల నాకు ఫీలింగ్ ఎట్లుంది ప్రజెంట్ ఇన్ టైం, ఇంటికాడ బయలుదేరినప్పుడు కాదు, అక్కడ ఆవు పేడ ప్లస్ మనకు ఆవు పేడ ప్లస్ మేము తెచ్చి పెట్టినట్టు కనపడలేదు. అవి ఇంకా సెర్చ్ చేయాలి. అందుకే బండి పక్కన పెడుతున్నా, బండి కింద ఏమైనా ఉన్నాయా అని. ఏం బ్రో వినిపిస్తుంది? మళ్ళా వినపడుతుంది. పిలిచావా? గాజు శబ్దం వస్తుంది. లేదు బ్రో, దగ్గరలో హైవే ఉంది. గాజు శబ్దం రావడం ఏంటి? గాజు శబ్దం రావడం ఏంటి? అదేగా అరుపు వినిపించింది మన వాళ్ళకు, క్లియర్గా విన్నాను. వీడియో చూసినావు కదా? అదే నేను అందుకే నాకు నమ్మకం కలిగితే వచ్చింది. దెయ్యాలు ఇవి అంటే ఓకే, దేవత ఫస్ట్ టైం నేను చేయటం. దేవత తిరుగుతుందని చెప్పేసి కన్స్ట్రక్షన్ ఆపేశారంట బ్రో. ఏంది అటు నుంచి వచ్చింది కదా చెట్టు పై నుంచా? చెట్టు పై నుంచి జనాలు చెప్పేది కూడా అదే, ఆ చెట్టు పై నుంచి వస్తుందంట. ఇక్కడంతా గజ్జల సౌండ్, గాజుల సౌండ్. ఇంట్రెస్టింగ్ ఉంది, చూసి జాగ్రత్త. మొత్తం ఈ ఎదురు కనబడుతున్నాయా? అన్ని వేప చెట్లు పూడ్చారు వీళ్ళు. తేలు తేలు మంటరగబ్బా తేలు కాదు, లాస్ట్ టైం ఆ ఇంట్లో కూడా ఉండేది. దాన్ని సంథింగ్ మనం ఏమీ బాగుంది. షూ వేసుకున్నావు, అబ్జర్వ్ చేయ బ్రో. మీరు ఇక్కడ ఏమేమి పెట్టారు? అదే కదా ఇప్పుడు ఏది లేవేంటి? ఇటుకెళ్ళారు ఎవరైనా తీసుకెళ్ళారు? గైస్ ఇది మేము రికార్డింగ్లో ఉన్నిందో లేదో తెలియదు, దీనికి కప్పబడిపోయింది. ఓపెన్ చేసిన ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటానంట బ్రో.
ఏ చెట్టు చెప్పింది వీళ్ళు? ఇక్కడ వదిలేసి పోయేతలకి చేతిలో లైట్ లేదు, అటు తిప్పు. ఆ ఇంట్లో నుంచి ఏదో ఇది వచ్చింది. వినిపిస్తుంది వినిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకుంటున్నా అంటే అవి అక్కడ పెట్టిన గాజులు, రైక్ గుడ్డ, అవి ఇక్కడ జనాలు లోపల బ్లాక్స్ చూస్తానువా, ఆ పెట్టిన వాళ్ళు ఎవరైనా తీసుకొని పోయింటారా? అయి ఉండొచ్చు. అని గాజులు అక్కడ చెట్టు పై నుంచి సౌండ్ వస్తుంది. ఈ చెట్టు ఎండిపోయిన కారణం కూడా ఈడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక ఎండిపోయిందంట. ఇక్కడ ఏదో ఉంటే ఆ చెట్టుని తీసేసి ఆ చెట్టు పైనే ఉంది దేవత అంటారు. గాజులు చెప్తే ఏమైపోతుంది మళ్ళా? బ్రో గాజులు చేద్దాం కదా, ఇట్రా ఇది చూడు. మేము పెట్టింది ఏంటి? గాలికి వెళ్ళి ఉండొచ్చా? మీరు అక్కడ పెట్టిన కూడా ఎక్కడికి ఎట్లా వచ్చింది? లాజిక్ అదేనా సేమ్? ఇక్కడ నుంచి అదేనా? అది కాకుండా అంత పైకి ఎట్లా పోయింది? గాలికి ఇట్లా పోవాలిగా, పైకి ఎట్లా పోయింది? చెట్టు ఎట్లా పైకి ఎగిరినా కానీ ఆ పై కొమ్మల్లో పడాలి, మధ్యలో ఏంటి? అదే విన్నావా? విన్నా. కొన్నిసేపు అటు వస్తుంది, కొన్నిసేపు ఇటు వస్తుంది. బ్రో తిప్పు అట్లా ఇటు. సౌండింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఎలా చూసినా గైస్, ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్. చెట్టు కాడ గజ్జల సౌండ్ వచ్చింది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? దైవ సమానులు ఎవరన్నా ఉన్నారా? మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా? నమస్కారం. ఇంట్లో నుంచి వచ్చింది. ఇంట్లో ఏం లేదు బ్రో, ఇంత బయట నడుస్తుంది. ఒకవేళ ఇంట్లోనే ఉందనుకో, మనం ఇంట్లో ఏమైంది? ఏం కాలేదు. ఏమైంది చెప్పు, నేను చూడలేదు అందుకని. వేప చెట్లు. గైస్, మనం పెట్టిన రైక, ఆ రైక కేక సౌండ్ అక్కడి నుంచి, కేక్ అక్కడి నుంచి. హలో హలో, ఇట్లా దారి. మళ్ళీ హలో, పాలసీపుల్ ఎలా అయింది? విన్నావా నువ్వు? నేను వెనక చూసా. చెప్పమన్నా చూడు, చెప్పమన్నా చూడు. వెనకేదో వెళ్ళింది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ సౌండ్ వచ్చింది. అక్కడ ఇక్కడ సౌండ్ ఎట్లా వస్తుంది? ఇదిగో
కెమెరా క్యాప్చర్ చేద్దాం. ఏమో ఇలాంటివన్నీ మనం క్యాప్చర్ చేస్తే ఉన్నాయి. ఇక్కడ నుంచి వస్తుంది, అటు వస్తుంది, ఇటు వస్తుంది. చుట్టూ తిరుగుతుందా? బ్రో ఇక్కడ ఏదో ఉందని కన్ఫర్మ్ అయిందా నీకు? ఏదో ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? లాస్ట్ టైం ముగ్గేసి టెంకాయ కొట్టి వెళ్ళిపోయినాం. నేను టెంకాయ కొడతా, నువ్వు దూరంగా నైట్ విజన్లో చూస్తూ ఉండు. చూద్దాం ఏమన్నా. చూడాలి నువ్వు, నేను ఉంటా అక్కడే. ఓకే. ఇక్కడే ఉండు, బయట ఎవరైనా వస్తారా? ఓకే. ఈ భూతాలు ప్రేతాలు పిశాచాలను చూసాం కానీ బ్రో ఆ చెట్టు దేవత ఫస్ట్ టైం లైఫ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఏమైంది? చెట్టు దగ్గర నుంచి ఏమైంది? అన్ని చెట్లన్నీ ఒక్కసారికి యాక్టివేట్ అయినట్టు. ఏంది ఇది? అక్కడ ఆ చెట్టు, ఈ చెట్టు, అక్కడి నుంచి శబ్దం, ఇక్కడి నుంచి శబ్దం. దెయ్యాలంటే ఓకే బ్రో, దెయ్యాలు వేరే. ఇది విచిత్రంగా ఉంది. దెయ్యాలకు కూడా కాదు, నేను దెయ్యమేమో అనుకున్నాను అంటే ఎన్ని చెప్తుంటే. చూడు మన పక్కన ఎవరు ఉన్నట్టుంది. అది ఇక్కడ నా కారు ఉంది. ఏదైనా బ్లింక్ అయినప్పుడు ఎవరైనా మనిషి ఉన్నారని అనుకోవద్దు, లేదంటే దేవత అక్కడే ఉందని కామెంట్ చేయద్దు బ్రో. అది ముట్టిస్తాం. ఓకే ఆఫ్. నేను ఆ పూజ స్టార్ట్ చేస్తా, నువ్వు ఇన్నే ఉండి, నువ్వు దూరం ఉండు, నేను ఇన్నే ఉంటా. ఓకే. బట్ ఏం జరుగుతుంది అనేది నాకు చూసుకుంటా. ఓకే. గైస్ ఇది ఇక్కడ సెట్ చేసినాం, అక్కడ ఫైర్ వేసాము, మ్యాటర్ రెడీ చేసినాం, అండ్ చాలాసేపు అయితే వెయిట్ చేసినాం. ఆ వెయిట్ చేసిన క్లిప్ కూడా యాడ్ చేస్తాం. ఏమన్నా కానీ పోయేదే షూ తీసేసి అన్న పెట్టేసి వస్తాం. ఓకే. నాకు ఆ చెట్టు మీద కూడా ఏదో డౌట్ కొడుతుంది. చెట్టు పైన నువ్వు కాల్ రికార్డు వినలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి ఆ చెట్టు పైన ఏదని. గైస్ ఈ డేరు నేను చేస్తున్నా అని చెప్పేసి ఎవరైనా చేయండి అని ఎంకరేజ్ చేయట్లేదు. నాకు ఇష్టంతో అండ్ నాకున్న భక్తితో ఏదో ఉందేమో, ఒకవేళ నేను ఏదైనా తప్పు చేశానేమో శాంతించపరుచుదాము అనే ఒక ఉద్దేశంతో నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఏం జరిగింది, పైరు ముట్టించిన తర్వాత ఎందుకు వెళ్ళిపోయారన్నారు కదా, వెళ్ళిపోము, ఇన్నే ఉంటాం. పైరు అయిపోయిన తర్వాత ఒకవేళ మాతో ఏదైనా తప్పు జరిగింటే క్షమించమని ఆ అమ్మకి అడుగుతాం, ఉంటే ఎవరన్నా. అండ్ ఇటువంటి వాటికి నేను వ్యతిరేకిని కాదు, అలా అని నేను సమర్థించను. ఏమంటే ఆయన
ఒకవేళ ఇక్కడ నిజంగానే ఏదైనా దైవశక్తి మహిమ కలిగిన వారు ఉంటే వాటిని మనం అనవసరంగా రెచ్చగొట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి అన్నారు. కాబట్టి అదిగాక మనకు ఆల్మోస్ట్ శనిదేవుడు చుట్టమై కూర్చున్నాడు చాలా రోజుల నుంచి. ఆ దేవుడే సరిపోవట్లేదు, మళ్ళీ వీళ్ళకి కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వాలని నేను చేసేస్తున్నా. బ్రో కెమెరా బ్లర్ అయిపోయింది. బ్లర్ అయిందా? దా ఈ పక్కకు వచ్చి ఎక్కడ ఏమైంది? కెమెరా బ్లర్ అయిపోయింది. ఎక్కడ? ఆ చెట్టు కదులుతుంది. ఏ చెట్టు? జాగ్రత్త జాగ్రత్త. ఈ పక్క వచ్చే ఫైర్లోకి పట్టుకో. నేను తొందరగా ముక్కోవాలి. ఒకవేళ ఏదన్నా తప్ప ఏంటి ఇలా వీడియో చేసేయడం, జనాలకి చూపించడం వాళ్ళ, అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళకు ఏదైనా నీకు నెగిటివ్గా చెప్పినారని చెప్పేసి వాళ్ళకి ఏమైనా చేయడం, ఈ వీడియో నేను చేసినానని చెప్పేసి నాకు కానీ దీని గురించి సమాచారం చెప్పినారని చెప్పేసి వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది చేయొద్దు. దీనికి పూర్తి బాధ్యత నాదే. ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్స్ ఎవరైనా 1, 2, 3 పెట్టాను కదా, అవి చూస్తుంటే కన్నా నేను ఈ ఇంట్లోకి అయితే ఎప్పుడు వెళ్ళానో ఆ ఇంటి లోపల ఎటువంటి అంటే కూర్చునేయానికి ఇటుకలు కానీ బ్లాక్లు కానీ లేవు. ఈసారి మేము వచ్చినప్పుడు లోపల ఎవరో ముగ్గురు వచ్చారు బ్రో, ఇక్కడ కూర్చునేయానికి రాళ్ళు కూడా పెట్టుకున్నారు బ్రో అన్నాను కదా, అదే సేమ్ అంటే అది ఎవరైనా యూజ్ చేసి అక్కడ మనుషులు ఉన్నారా లేదంటే ఇంకేమున్నారో నాకైతే అర్థం కాలేదు. పైన మీరు నైట్ విజన్లో చూస్తుంటారు 2 ఆకారాలు మనుషుల్లా కనపడుతున్నారు కదా, మాకు రియాలిటీగా చెప్పాలంటే మా కంటికి అయితే అక్కడ కనపడలేదు, మా నైట్ విజన్లో అయితే రికార్డ్ అయింది. మేము అప్పుడే ఆ నైట్ విజన్ చూసుకోలేదు కాబట్టి వచ్చిన తర్వాత ఈ వీడియోలో అయితే చూడడం జరిగింది. అండ్ మీరే దాన్ని గమనించి ఏదైనా కామెంట్ పెడతారులే అనుకున్నాను, బట్ దేనికైనా మంచిది నా అభిప్రాయం కూడా మీకు వాయిస్ ఓవర్లో అయితే తెలుపుతున్నాను. మీరు కూడా వాళ్ళు మనుషులు ఉంటారా లేదంటే నా నైట్ విజన్ ఫాల్ట్ ఉంటుందా అనేది కామెంట్ చేయండి. గైస్, ఇది ఏం జరిగింది ఏంటి పూజ అయిన తర్వాత అన్నారు కదా, సో వెయిట్ చేసి అండ్ ఎవరన్నా నిజంగా చెప్తున్నాను, ఎవరి నమ్మకానికి నేను వ్యతిరేకం కాదండి. అండ్ ఎవరికన్నా కొందరికి ఉన్న భయం ఇప్పుడు ముందుకు వెనక్కి వెళ్తుంది. అక్కడ ఏదో సౌండ్ వస్తుంది కదా, మెల్లిగా ఆ చెట్టు కాదు చూసి కింద గాజులు ఉన్నాయి. ఏ రౌండ్ వస్తుంది, అదే అంటున్నా, మొత్తం చుట్టూరు వస్తుంది. కార్లో కూర్చొని చూద్దాం. కెమెరా బాగానే ఉంది. నైట్ విజన్ పాడిందా? లోపల తీసుకెళ్ళి లోపల కూర్చో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా బ్రో? ఆన్ చేయండి బ్రో. ఎవరున్నారా? అర్పి ఇక్కడి నుంచి వచ్చింది. అరిపోయింది, చాలా విచిత్రంగా గమనండి. ఈ చెట్టు పైన వస్తుంది, చెట్టు పైన కెమెరా ఉందా? ఓకే, అదే చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు వస్తున్నారు అసలు ఇక్కడికి? గుడ్డ అంత పైకి ఎలా వెళ్ళింది? గుడ్డ మనకని. గైస్, మేము కార్లో ఎక్కి కూర్చోగానే ఒక భయంకరమైన సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ టైం రికార్డింగ్లో కెమెరాలు ఆఫ్లో ఉన్నాయి. ఇంకోసారి వస్తే అది చూసుకుని వెళ్దాం బ్రో. లేదు రికార్డ్ చేయాలి ఆ సౌండ్ని మనం. ఇప్పుడు బియ్యాలు బోతాలు ఇవన్నీ తెలుసు మనకి, వీటితో ఇది ఉంది, కొత్త రకం లాగా ఉంది. కొన్ని రోజులు మనం వెళ్ళకూడదు. అలా అంటే మనం ముందుకు వెళ్ళలేము బ్రో, రిస్క్ లేదు. వెయిట్ ట్రై చేద్దామని చేద్దాం. అసలు ఇదేంటి ఈ ఇంట్లో నుంచి వచ్చిందా? ఈ మొత్తం వెయిట్ కనపడుతుంది ఇప్పుడు. లైట్ వల్ల అంట. మరి సౌండ్ ఎటు నుంచి వచ్చింది నీకు కరెక్ట్ క్లారిటీ ఉందా? చెట్టు నుంచి వచ్చింది.
వీళ్ళు ఎక్కుతున్నారు వాటర్ ఫోటో